చిక్కుదం తినక చిక్కు తినక చిక్కుదం తినక చిక్కు తినక చిక్కుదం తినక చిక్కు తినక చిక్కుదం తినక చిక్కు తినక చిక్కుదం. Once again. తినక చిక్కుదం తినక చిక్కుదం తినక చిక్కుదం తినక చిక్కుదం తినక చిక్కుదం. ఈరోజు ఇంటర్వ్యూ తీసుకున్నానండి. కొమ్ము సుబ్బారావు గారు అని చెప్పి, ఈయనకి 92 ఇయర్స్. ఈయన అప్పుడు స్వతంత్రం ఉద్యమం జరుగుతున్నప్పుడు 14 to 16 ఇయర్స్ అలా ఉంది అతని వయసు. అప్పుడు ఈయన అవన్నీ అప్పుడు జరిగే దాడులు, క్విట్ ఇండియా ఉద్యమం అవన్నీ కూడా ఈయన కళ్ళారా చూడటం, వీళ్ళ ఫాదర్స్ వాళ్ళందరూ కూడా అందులో పాల్గొంటూ ఈయన దగ్గరుండి చూడటం అన్నీ కూడా ఈయన చేయడం జరిగింది. అలాగే క్విట్ ఇండియా ఉద్యమం మన విజయహార సెంటర్ అంటే అప్పుడు పొంతలా ఉండేదంట. అక్కడ జరుగుతున్నప్పుడు విదేశీ వస్తువులు బహిష్కరణ చేస్తుంటే ఈయన కూడా చిన్నపిల్లోడుగా అలా వాళ్ళ ఫోర్ ఫాదర్స్తో వాళ్ళతో పాటు వెళ్ళడం, అక్కడ వాళ్ళందరినీ పోలీసు అరెస్ట్ చేస్తే ఈయన అప్పుడు 16 సంవత్సరాలు మైనర్ అని చెప్పి
ఈయన వదిలేయడం జరిగింది. ముందుగా ఈయన గురించి 4-5 విషయాలు చెప్తాను. స్వతంత్ర సమర కుటుంబంలో జన్మించి ఈ ప్రాంతీయ జాతీయ నాయకుల ప్రేరణతో ఎదిగిన మన కొవ్వూరు భారతీయుడు కొమ్ము సుబ్బారావు గారు 42 ఏళ్ళ వయసులో మన పాఠశాల జరిగే జెండా పండుగకు పిలవగానే వెంటనే అంగీకరణ తెలిపి ఆసక్తిగా వచ్చిన ఆయనకి కృతజ్ఞత తెలుపుతాం. Order. Flag salute. Order. Flag salute. Order. जी की महात्मा गांधी जी की महात्मा गांधी जी की सुभाष चंद्र बोस की सुभाष चंद्र बोस की सुभाष चंद्र बोस की वंदे 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 मेरा भारत मेरा भारत मेरा भारत वंदे मातरम वंदे मातरम చెప్పేది అర్థమైంది చెప్పరా? అరే బాయ్ స్ట్రైట్ గానే చెప్తా ఇంకో సత్యం పలికే హరిచంద్రులం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు కన్నుకు చేస్తాం సత్యం పలికే హరిచంద్రులం
నిండ పసిబోసి చిరునవ్వురా దాస్య సంఖ్యలు తెంచిందిరా ఈ జెండ ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు నమస్కారములు. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆగస్టు 15 మనకు జెండా పండుగ. మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చింది. స్వేచ్ఛ లభించిన రోజు. ఈరోజు బ్రిటిష్ పాలన నుంచి మరియు వారి అరాచకత్వం అమానుషం నుంచి విముక్తి కలిగిన రోజు. వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చిన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మనలను బానిసలుగా చేసుకున్నారు. మనపై పెత్తనం చలాయించారు. బ్రిటిష్ పాలన నుండి విముక్తి కలిగించడానికి ఎంతో మంది కృషి చేశారు. వారిలో ముఖ్యంగా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, బాలగంగాధర్ తిలక్, అల్లూరి సీతారామరాజు వంటి వారు ఎంతోమంది ఉన్నారు. నేటి బాలల రేపటి పౌరులు కాబట్టి స్వాతంత్రం వచ్చిందని సంబరపడడం కాకుండా మన దేశానికి మన వంతు సేవ చేయాలని కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వేదికను అలంకరించిన వారందరికీ మరోసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. Of all the sacrifices that were made by freedom fighters to make India free from British rule. Independence Day of India is celebrated on 15th August every year. On this day, the Prime Minister of India hoists the national flag at the Red Fort, New Delhi. India's first Prime Minister, Sri Pandit Jawaharlal Nehru, performed the first flag hosting ceremony on 15th August 1947. Independence Day is most important day in the history of India. We pay tribute to our freedom fighters on this day. Yes, now it is our turn to show patriotism towards our country by fighting against the corruption and laziness in the society and make India a developed country. Independence Day fills Indian hearts with pride and patriotism. Thank you for giving me this wonderful opportunity. Jai Hind, Jai Bharat. एक राष्ट्रीय त्योहार है। 15 अगस्त 1947 का दिन भारत देश के इतिहास में सवर्णाक्षरों से लिखा गया है। इस शुभ दिन हमारा देश सैकड़ों वर्षों की राष्ट्र अंग्रेजी पराधीनता से स्वतंत्र हुआ था। तभी से भारत के करोड़ों नागरिक इस त्योहार को स्वतंत्र दिवस के रूप में बड़े हर्षोल्लास से मानते हैं। इस अवसर पर सभी विद्यालय, कार्यालय, कारखाने, संस्थान और बाजार बंद रहते हैं। इस दिन प्रत्येक वर्ष भारतवर्ष की राजधानी दिल्ली में लाल किले की प्राचीर पर प्रधानमंत्री से राष्ट्रीय ध्वज फहराते हैं तथा देशवासियों के नाम संदेश देते हैं। राष्ट्रीय ध्वज को 21 तोपों की सलामी दी जाती है। उसके बाद राष्ट्रगान होता है। स्वातंत्र तथा समृद्धि का प्रतीक यह दिवस भारत के कोने कोने में ఉపాధ్యాయుల బృందానికి నాతోటి విద్యార్థులకు ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే నాకు ఈ పర్వదినాన ఉపన్యాసం ఇచ్చేందుకు అనుమతించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజు ఆగస్టు 15 మనందరికీ జెండా పండుగ. మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చింది. వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చి మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మనల్ని బానిసలుగా చేసుకొని
పసిబోసి చిరునవ్వుర దాస్య సంఖ్యలు తెంచిందిరా ఈ జెండ అమరులకు విశ్వాసర ప్రగతి. నా పేరు జమ్మరి నిషా, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు పూజిత, నేను 6వ తరగతి చదువుతున్నాను. నా పేరు ఈశ్వరి, నేను 8వ తరగతి చదువుతున్నాను. నా పేరు షబీనా, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు మనోహర్, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ ఉద్యమంలో నేను మహాత్మా గాంధీజీ గారి పాత్ర పోషిస్తున్నాను. నా పేరు విజయస్వామి, నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈ ఉద్యమంలో స్వతంత్ర సమరయోధుల ఒక పాత్రను పోషిస్తున్నాను. నా పేరు బాలాజీ, నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈ ఉద్యమంలో జయప్రకాష్ నారాయణ గారి పాత్ర పోషిస్తున్నాను. నా పేరు ఎస్లైఫ్, నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈ ఉద్యమంలో నేను జవహర్లాల్ నెహ్రూ గారి పాత్ర పోషిస్తున్నాను. నా పేరు గణేష్ మహిమా, నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ ఉద్యమంలో నేను మహమ్మద్ అలీ గారి పాత్ర పోషిస్తున్నాను. నా పేరు కే జనితాక్షస్, నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ ఉద్యమంలో నేను బ్రిటిష్ మేజర్ గారి పాత్ర పోషిస్తున్నాను. నా పేరు రఘు, నేను 8వ తరగతి చదువుతున్నాను. నా పేరు దుర్గా ప్రసాద్, నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు ప్రశాంత్, నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు ఎంరావు, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ ఉద్యమంలో మేము బ్రిటిష్ పోలీసుల వారి పాత్ర పోషిస్తున్నాము. అందరికీ నమస్కారం. అది 1942 నాటి సమయం. ఆ సమయంలో భారతీయులు బ్రిటిష్ వారికి బానిసలుగా ఉండేవారు. ఆ సమయంలో ఒక బ్రిటిష్ అధికారి ఒక ప్రస్తావన తీసుకుని గాంధీ గారి దగ్గరకు వచ్చారు. గాంధీ గారు, మీరు మాతో కలిసి జపాన్ దేశం మీద గెలవడానికి సహాయం చేయండి. మేము భారతీయులం, మీతో వేరే దేశాలపై యుద్ధానికి అలాంటి మద్దతు అంగీకరించం. మీరు వెళ్ళవచ్చు. గాంధీ గారు మద్దతునివ్వడానికి ఖచ్చితంగా నిరాకరించారు. యుద్ధ సమయం కాబట్టి పరిస్థితులు దయనీయంగా మారాయి. యుద్ధ సమయం కావడంతో వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ బ్రిటిష్ వారు మేము కష్టపడి చమటూచి సంపాదించిన ధనాన్ని దోచుకుంటున్నాం. ఇంకా ఆపాలి బ్రిటిష్ వారి అగాయిత్యాలు భారతీయుల మీద చెలాయించే పెత్తనాన్ని. ఇంకా వారి భారతదేశాన్ని వదిలి వెళ్ళవలసింది. 1942 ఆగస్టు 8వ తారీఖున నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో గాంధీ గారు ఇలా చెప్పారు. నేను మంత్రివర్గ సమావేశంలో ఎవరికీ మద్దతు ఇవ్వడానికి వెళ్ళడం లేదు. నా సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించడం తప్ప నాకు ఏమీ వద్దు. నా దగ్గర చిన్న మంత్రం ఉంది, అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. డూ ఆర్ డై, సాధించండి లేదా చావండి. మీరు మా భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని ఇస్తారా? లేకపోతే ఈ ప్రయత్నంలో మన ప్రాణాలను కోల్పోయినా పర్వాలేదు, కానీ మేము ఇంకా బానిసలుగా ఉండటానికి అంగీకరించద్దు. ఈ రోజు నుంచి మన నినాదం బ్రిటిష్లారా భారతదేశాన్ని వదిలి వెళ్ళండి, బ్రిటిష్లారా భారతదేశాన్ని వదిలి వెళ్ళండి, బ్రిటిష్లారా భారతదేశాన్ని వదిలి వెళ్ళండి, బ్రిటిష్లారా భారతదేశాన్ని వదిలి వెళ్ళండి. ఉదయం 9-10 గంటలకు గాంధీ గారిని మరియు మిగిలిన మహానేతలను బ్రిటిష్ వారు అరెస్టు చేయడం జరిగింది. గాంధీ గారిని అరెస్ట్ చేసి ఆగా ఖాన్ ప్యాలెస్ లో పెట్టడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సామాన్య ప్రజలు చాలా ఆందోళన పడ్డారు. ఇప్పుడు వారికి దారి చూపించే నేతలు కానీ దిశానిర్దేశకులు కానీ ఎవరూ లేరు. కేవలం వారి దగ్గర ఇప్పుడు గాంధీ గారు చెప్పిన నినాదం ఒక్కటే ఉంది, సాధించండి లేదా చావండి. గాంధీ గారితో పాటు ఇంకా మహానేతలను కూడా అరెస్ట్ చేశారు. గాంధీ గారు లేకపోతే ఏమైంది? ఆయన ఇచ్చిన మంత్రం ఉంది కదా, సాధించండి లేదా చావండి. బ్రిటిష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే, వందే, వందే. అటాక్!
7,000 కంటే ఎక్కువ మంది అరెస్ట్ చేయబడ్డారు. 1800 మంది కనిపించడం లేదు. 940 మంది చంపబడ్డారు. గాంధీ గారు ఫిబ్రవరి 10 నుంచి ఉపవాసాన్ని ప్రారంభించారు. గాంధీ గారి ఉపవాస దీక్ష విజయం ప్రజలందరికీ నెమ్మదిగా తెలియడం జరిగింది. ప్రజలలో కోపం పెరుగుతూ పోయింది. ప్రతి చోట ప్రజలు ర్యాలీలు నినాదాలు చేయడం ప్రారంభించారు. గాంధీజీ గాని గాంధీజీ గాని బయట జరుగుతున్న పద్ధతులను ఆపండి. ఈ పరిస్థితికి కారణం మీరు, మీ ప్రభుత్వం. దీనికి అలాంటి బాధ్యతలు గాంధీజీ గాని అటాక్. మే 6వ తారీఖున అనారోగ్యం కారణం చేత గాంధీ గారిని జైలు నుండి విడుదల చేయడం